హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు ఏం డిసైడ్ చేసుకోబోతున్నారు, ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు రిగార్డింగ్ మీ రిలేషన్ అనేది చూద్దాం. అండ్ నియర్ ఫ్యూచర్లో అంటే ఈ మంత్ అసలు మీకు ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ కామెంట్స్ పాజిటివ్గా పెట్టడానికి ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్స్ అలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఇప్పుడు అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, 7 of swords, 7 of wands, sorry. Okay, wheel of fortune, world card, 2 of cups, 10 of cups. చాలా రొమాంటిక్ జెస్చర్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ ఒక మంచి మూడ్లోనే ఉన్నారు. ఇప్పుడు సాడ్నెస్ అనేది లేదు ఇక్కడ. బట్ మీ పర్సన్ లీడింగ్ విత్ ఏ ప్లేయర్ అనమాట. అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్, మీరు కాకుండా ఇంకొక కనెక్షన్ ఏదో ఉంది. ఆ పర్సన్ ఒక ప్లేయర్. వాళ్ళు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. మీ పర్సన్ని బాగా మ్యానిపులేట్ చేశారు, మైండ్ గేమ్స్ ఆడారు మీ పర్సన్తో. ఇప్పుడు వద్దు అన్నట్టుగా వదిలేశారు. బట్ వద్దు అన్నట్టు వదిలేశారు అంటే అక్కడ సిచ్యువేషన్ పాజ్ నొక్కినట్టుగా ఆగిపోయింది. మీ పర్సన్ని ఇష్టమని చెప్పట్లేదు, వద్దు అని చెప్పట్లేదు. ఇక్కడ నాకు తెలిసి 1 year, అట్లీస్ట్ 8 months to 1 year గ్యాప్ కూడా వచ్చింది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి. ఓకే, సో ఈ ప్లేయర్తో లీడ్ చేసి 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 మీ పర్సన్ ఈ స్టేజ్లోకి వచ్చారు. అంటే మై వే ఆర్ హైవే. నేను కావాలనుకుంటే వాళ్ళే వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి మెసేజ్ ఆర్ కాల్స్ చెయ్యను, నేను కావాలనుకుంటే వాళ్ళే నా దగ్గరికి రావాలి అన్న స్టేజ్కి వచ్చేసారు. ఇది ఒక మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ వాళ్ళ దగ్గర నుండి, థర్డ్ పార్టీ నుండి. అండ్ ఇది ఒక డిసిప్లిన్డ్ ఎనర్జీ. అండ్ 7 of wands. తన బౌండరీస్లో తను ఉంటున్నారు మీ పర్సన్. బౌండరీస్ అండ్ ఏంజల్స్ ప్రొటెక్షన్గా ఉన్నారు మీ పర్సన్కి. ఓకే, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వరల్డ్, 2 of cups, విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ మనకేం చెప్తుందంటే మీ పర్సన్ లైఫ్ కూడా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ఏ పాజిటివ్ వే. మీ పర్సన్కి ఒక మంచి థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్. ఒక నెగిటివ్ పర్సన్ని చూసుకొని తనే తన సోల్మేట్ అనుకొని లైఫ్ అంతా వాళ్ళతో ఊహించుకొని, వాళ్ళతో ఇమాజిన్ చేసుకొని ఒక నెగిటివ్ పర్సన్తో టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది. ఒక హానెస్ట్ కనెక్షన్ ఏదో రాబోతుంది మీ పర్సన్ లైఫ్లోకి. చూద్దాం ఆ కనెక్షన్ మీరా ఇంకెవరైనా అనేది. ఓకే, సో విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కోరుకుంటున్నారు మీ పర్సన్, అది కూడా జరగబోతుంది విత్ 10 of cups, మ్యారేజ్, కిడ్స్. ఓకే, అండ్ 2 of cups ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోకి రాబోయేది తన సోల్మేట్ అనమాట. ఇప్పుడు ఒక న్యూ పర్సన్ ఎవరో రాబోతున్నారు.
బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఆ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లోకి వస్తారో ఆ పర్సన్ మీ పర్సన్కి సోల్మేట్. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ కూడా వీళ్ళిద్దరూ లైఫ్ షేర్ చేసుకున్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు కలిసి ఉన్నారు. అందుకే మళ్ళీ ఈ లైఫ్లో మళ్ళీ కలవడం అనేది జరిగింది. ఓకే, జరుగుతుంది. ఆల్రెడీ కనెక్షన్లోనే ఉన్నారు మీ పర్సన్. బట్ అది మీరేనా లేదా ఇంకా ఎవరైనా అనేది కూడా చూద్దాం మనం. ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ కనెక్షన్ ఇది. సో దీనికి యూనివర్స్ అండ్ ఏంజల్స్ సపోర్టింగ్గా ఉంటారు ఈ కనెక్షన్కి. అండ్ యాన్సిస్టర్స్, మీ యాన్సిస్టర్స్, ఈ పర్సన్ మీరే అయితే మీ యాన్సిస్టర్స్ అండ్ మీ పర్సన్ యాన్సిస్టర్స్ కూడా మీ పర్సన్ని ముందుకి నెట్టుతున్నారనమాట. ఈ కనెక్షన్ యాక్సెప్ట్ చేయి, ఆ ఓల్డ్ కనెక్షన్ వదిలే, ఆ ఓల్డ్ కనెక్షన్ నీ కోసం కాదు. ఓకే, సో ఎందుకు అలా చెప్తున్నారు? పదే పదే తన డ్రీమ్స్లో తను తెలుసుకుంటారు ఒకరోజు సడన్లీ. ఏంటి అని అంటే ఈ పర్సన్కి తన లైఫ్లో ప్రజెంట్ ఒక టాక్సిక్ పర్సన్తో రిలేషన్ ఉండే. బట్ ఆ టాక్సిక్ పర్సన్ చీట్ చేసి మీ పర్సన్ని అక్కడ మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ మీ పర్సన్ చాలా హానెస్ట్గా ఇంకా వాళ్ళు రిటర్న్ అవుతారని వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అదైతే జరగదు. ఓకే, బట్ ఎనీహౌ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం మీ పర్సన్ లైఫ్లో. అసలు మీ పర్సన్ ఇప్పుడు ఈ సోల్మేట్ కనెక్షన్ మీ పర్సన్ లైఫ్లో రాబోతున్న కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ మీరేనా లేదా ఇంకేదైనా పర్సనా అది కూడా చూద్దాం. ఓకే, తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ లైఫ్ మీద హోప్ అనేది వదిలేసుకున్నారు మీ పర్సన్. ద ఎంపరర్ ఎనర్జీలోకి వచ్చేసారు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు అందరితో. మీ కనెక్షన్ని మీ కనెక్షన్ అని అనకూడదు ఇక్కడ. తనకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తను చాలా మెచ్యూర్డ్గా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ తనకి ఏదైతే కావాలనుకుంటున్నారో అది పొందడానికి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తున్నారు. ఇక్కడ తనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఎమోషనల్లీ హానెస్ట్ ఉన్నారు మీ పర్సన్. ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు ఎవరినైతే తన లైఫ్లోకి తను ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో చాలా హానెస్ట్గా అయితే ఉంటారు మీ పర్సన్. ఓకే, అయితే మీ పర్సన్ లైఫ్లోకి ఇప్పుడు మీరు సోల్మేట్గా వెళుతున్నారా లేదా? స్టికింగ్ టు పాస్ట్ రిలేషన్స్. ఎస్, మీరు వెళ్తున్నారు యాజ్ ఎ సోల్మేట్. సో తన లైఫ్లో ఎస్ సోల్మేట్గా వెళ్ళబోయేది ఎవరు అని అంటే అది మీరే అనమాట. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఇది. తను ఇంకా పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు. ఆ రిలేషన్ ప్యాచప్ అయితే బాగుండేది అనుకుంటున్నారు. ఒక పక్క రాంగ్ చాయిస్ చేసుకున్నట్టు బాధపడుతున్నారు. సో ఈ పర్సన్తో రిలేషన్లో ఉన్నది ప్రజెంట్ మీరు. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు కూడా. విత్ సన్ ఎనర్జీస్, జూపిటర్ ఎనర్జీ. ఇది ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తారు మీరిద్దరూ కలిసి. మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఒకప్పుడు క్యాజువల్ రిలేషన్. ఆ క్యాజువల్ రిలేషన్ అది ఒక హానెస్ట్ రిలేషన్గా మారే లోపు మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేయటం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇది 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకి వచ్చింది. అంటే ఏంటనంటే మీరు తనని ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగానే అనుకున్నారు, కానీ తను మిమ్మల్ని అలా అనుకోలేదు అప్పట్లో. తను వేరే రిలేషన్లో ఉండే. తను వేరే రిలేషన్లో ఉన్నారు అని తెలిసి కూడా మీరు తన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ పర్సన్ మీ పర్సన్
అవన్నీ మీ పర్సన్కి మీరు చెప్పలేదు. ఎక్స్పెక్ట్ చేశారు కానీ మీ పర్సన్కి మీరు చెప్పలేదు. సో ఆ రిలేషన్ అలా ఫెయిల్ అయింది. సడన్గా తన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం, తను బ్రేకప్ అవ్వడం తన రిలేషన్లో, వీటన్నిటి వల్ల మిమ్మల్ని బ్లాక్ చేసేయటం అనేది జరిగింది. సో కమ్యూనికేషన్ అనేది లేదు. తర్వాత కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ కొంచెం మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ వెనకాడుతున్నారు. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ దట్ పాస్ట్ రిలేషన్. ఓకే, ఎనీహౌ ఆ పాస్ట్ రిలేషన్ని ఇప్పుడు ఇంకా వద్దు అనుకుని ఆ బ్యారియర్స్ అన్నిటినీ తెంచుకొని మీ వైపు రావడానికైతే మీ పర్సన్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఈ రిలేషన్షిప్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, జాబ్, బిజినెస్, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పటి వరకు రెడీగా లేరు. బట్ నియర్ ఫ్యూచర్లోనే మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, సో ఇది మీ పర్సన్ వైపు నుండి చూస్తే తన ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ప్రజెంట్. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి? మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా? సడన్గా గోస్ట్ చేశారు కాబట్టి మీ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకుంటారా? ఇలాంటివన్నీ కూడా చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, సో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు త్వరలో అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మీకోసం కొంచెం ఎక్కువ తెలుసు మీ పర్సన్కి. సో వేరే వాళ్ళని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం కంటే బ్రోకెన్ హార్ట్తో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. అంటే థర్డ్ పార్టీ, తనకున్న పాస్ట్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో బ్రేకప్ అయి ఉన్నారు. విత్ బ్రోకెన్ హార్ట్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. సో మీ లైఫ్లో ఈ పర్సన్ రావడం మీకు ఇష్టమేనా లేదా అనేది కూడా చూద్దాం. ఈ బ్రోకెన్ హార్ట్ పర్సన్ మిమ్మల్ని మీరు ఇన్వైట్ చేస్తారా అంటే ఎస్, మీకు కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మీరు కూడా కన్సిడర్ చేయట్లేదు ఏమి కూడా. డిఫరెన్సెస్ ఉన్నా, బ్రోకెన్ హార్ట్ ఉన్నా, ఏమున్నా, పాస్ట్ రిలేషన్స్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అండ్ మీకు ఏదో మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలోనే. ఇది మీకు లక్కీ ఇయర్గా కూడా చూపిస్తుంది, ఇయర్ ఆఫ్ 9. అండ్ లగ్జరీ లైఫ్ ఏదో చూడబోతున్నారు మీరు. మేబీ మీ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ మీ లగ్జరీస్ పెరగచ్చు. 7 ఆఫ్ కాయిన్స్. మీరు ఈ రిలేషన్షిప్ రివైవ్ చేసుకోవడానికి, మళ్ళీ మీరు ప్యాచప్ అవ్వడానికి, మళ్ళీ మీ పర్సన్ అన్బ్లాక్ తనంతట తానే చేసి మాట్లాడటానికి మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అంటే చాలా ఎఫర్ట్స్ అంటే ఇక్కడ మేబీ మీరు రెమెడీస్ లాంటివి చేస్తుండొచ్చు, పూజలు అలాంటివి ఏవో చేస్తుండొచ్చు. సో ఇవన్నీ చేయటం వల్ల మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నాకు తెలుస్తుంది ఏంటి అని అంటే 1 or 2 times మీరు కలిసినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2 of Swords ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో మీరున్నారు. అండ్ 7 of Swords, బిట్రేయల్కి గురయ్యారు మీరు కూడా బ్రోకెన్ హార్ట్ పర్సనే. మేబీ పాస్ట్ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఏదో సందర్భంలో మీరు కూడా హార్ట్ బ్రేక్ అయ్యి మీ పర్సన్ వైపు అట్రాక్ట్ అయిన పర్సన్ మీరు. బ్రోకెన్ హార్ట్, ఇద్దరిది ఒకటే సిచ్యువేషన్, ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు. సో అగైన్ 2 of Cups కార్డ్, డబుల్ క్లారిఫికేషన్. సోల్మేట్, మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళబోయేది మీరేనా అని అంటే దానికి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మనకి.
అండ్ మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారా? ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్ని అని అంటే ఎస్, ఇన్వైట్ చేస్తారు. మీరు టైఅప్ అవుతారు మీరిద్దరు కూడా. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీకు మీ ఇద్దరి మధ్య పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఎవరైతే క్రియేట్ చేశారో అది థర్డ్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మీ పర్సన్ అప్పటికి ఇంకా రియలైజ్ అవ్వలేదు మీరు తన సోల్మేట్ అని. వేరే పర్సన్ని తన సోల్మేట్గా యాక్సెప్ట్ చేశారు అప్పట్లో. అగైన్ వరల్డ్ కార్డ్, మీకు కూడా ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మీరు కూడా మీ బౌండరీస్లో మీరు ఉంటూనే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఏ యాంగిల్లో వెళ్తుంది మనం అబ్జర్వ్ చేద్దాం, నెక్స్ట్ స్టెప్ వేయకూడదు, కంగారు పడకూడదు అని చాలా పేషెన్స్తో ఉన్నారు మీరు కూడా. ఓకే, అండ్ చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు మీరు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ కొంతమంది మీ మీద జెలసీతో కూడా ఉన్నారు. జెలసీ పీపుల్ మధ్య ఉంటున్నారు మీరు. ఈ జెలసీ పీపుల్ మేబీ మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టయితే వాళ్ళు అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్. ఎందుకు జెలసీ ఫీల్ అవుతున్నారు అని అంటే మీరు సడన్లీ మీ లైఫ్లో ఒక మంచి స్టేటస్కి అనేది రీచ్ అవ్వడం అనేది జరిగింది. అందుకే వాళ్ళు జెలసీ ఫీల్ అవుతున్నారు. మీకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు కూడా ఉండేవి ఒకప్పుడు. బట్ ఇప్పుడు మీరే వాటన్నిటిని సాల్వ్ చేసుకున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అవన్నీ సాల్వ్ చేసుకున్నారు. తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నారు. నౌ మీ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. ఓకే, సో ఇప్పుడు అందుకే అన్నీ ఈ బంధాలన్నీ తెంచుకొని మీ వైపు రావాలని డిసైడ్ అయ్యారు మీ పర్సన్. ఎందుకంటే మీతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే మీతో తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. మీరు కూడా చాలా సందర్భాల్లో మీ పర్సన్కి హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే మిమ్మల్ని ఒక సోల్మేట్ అండ్ కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. 9 of Wands, మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఇక్కడ. అండ్ కంప్లీట్లీ తను ఎవరో కట్టి పడేసినట్టుగా ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తన థాట్స్ అన్నింటినీ కూడా హోల్డ్ బ్యాక్ చేసుకున్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడైతే అలాంటిది సిచ్యువేషన్ ఏమీ ఉండదు. తను కంప్లీట్లీ ఓపెన్ అప్ అవుతారు, మీతో రీయూనియన్ అనేది అవుతారు. ఇక్కడ కొంతమంది విషయంలో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పెట్స్ ఉంటారు మీ ఇంట్లో కానీ మీ పర్సన్ ఇంట్లో కానీ, లేదా ఇద్దరి ఇంట్లో కానీ ఉండొచ్చు. అండ్ 6 of Cups, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ పదే పదే మనకు కార్డ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ మంత్ 6th నుంచి చాలామందికి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ January 3rd వీక్లో రీయూనియన్ అనేది కూడా జరగబోతుంది. రీయూనియన్ అంటే వెంటనే రీయూనియన్ కార్డ్ వచ్చింది మనకి. ది 2 of Wands, ఇక్కడ మీరు కూడా మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇది తనను కూడా అనుకుంటున్నారు తన లైఫ్లో మీరే ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ అవ్వాలి, ఇంకెవరూ రాకూడదు మీ మధ్య అని తను కూడా అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. జస్టిస్ కోరుకుంటున్నారు మీరు కూడా. త్వరలోనే మీరు మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఈ రిలేషన్లో కనుక ఉండున్నట్టయితే తప్పకుండా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది కూడా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ అవ్వబోతుంది. అరౌండ్ సెప్టెంబర్ మ్యారేజ్ కూడా సెటిల్ అవుతుంది. అండ్ 7 of Wands, మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు. అండ్ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది, యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు. మీ పర్సనే మీ దగ్గరికి రావాలి, మీ పర్సనే తనంతట తను ప్రపోజ్ చేయాలి. ఆహా మూమెంట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మీరంతటా మీరు ప్రపోజ్ చేశారు ఆల్రెడీ లాంగ్ బ్యాక్, ఎప్పుడో ఆఫ్టర్ సెపరేషన్. ఎప్పుడైతే మీ మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో మీరు ఇద్దరు అలా మాట్లాడుకోవడం జరిగింది. బట్ మీ పర్సన్ ఎస్ అనలేదు, నో అనలేదు, అలా ఉండిపోవడం అనేది జరిగింది. అంటే మీ ప్రపోజల్ని హోల్డ్లో పెట్టారు మీ పర్సన్. అంటే తనకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో
అలా చేశారు. అంటే ఆల్రెడీ తను ఒక రిలేషన్లో ఉన్నారు కాబట్టి అప్పటికి. సో ఇప్పుడు ఆ రిలేషన్ని కట్ చేసుకొని కంప్లీట్లీ మీ వైపు రావాలి, మీతోటే సెటిల్ అవ్వాలి అనేది మీ పర్సన్ కోరిక అనేది ఈ రీడింగ్ ద్వారా మనకి అర్థమవుతుంది. 8 ఆఫ్ పెంటికల్స్, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మీరు ఒక క్వీన్ ఆఫ్ కాయిన్స్, అలా ఒక ఫైనాన్షియలీ అబండెంట్ పర్సన్, మీరు ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు. అందుకే మీతో ఉన్న కాసేపు మీ పర్సన్ చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ నర్చరింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్. నైట్ ఆఫ్ కప్స్, మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయబోతున్నారు మీ పర్సన్. ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు అపాలజీ చెప్తారు మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు. బట్ ఇక్కడ కొంతమందికి అపాలజీ చెప్పకపోయినా కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఓకే, ఇది కొంతమంది విషయంలో న్యూ లవ్, న్యూ పర్సన్ ఎవరో వస్తారు మీ లైఫ్లోకి. ఓకే, న్యూ లవ్ వద్దు అనుకునే వారికి ఇది ఏం కార్డ్ అంటే అపాలజీ అండ్ మళ్ళీ పాస్ట్ పర్సన్ రిటర్న్స్ అన్నమాట. సో ఇప్పుడు అసలు నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం. మీ పర్సన్ రాబోతున్నారు నియర్ ఫ్యూచర్లో మీ వైపు. ఇప్పుడే చెప్పాను మీకు ప్రపోజ్ చేస్తారు అని. నియర్ ఫ్యూచర్ అంటే అరౌండ్ 3rd or 4th వీక్లో మీ పర్సనే మీ వైపు వస్తారు. మీ పర్సనే మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఎస్, చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్. అండ్ తన లైఫ్లో ఇంకా చెప్పాను కదా, ఒక పాస్ట్ రిలేషన్ ఏదో ఉండటం వల్ల తను ఇంకా రఫ్ ఫేస్లో ఉంది తన లైఫ్. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? వాట్స్ ద అడ్వైస్? యూనివర్స్ ఇక్కడ మీ ఇద్దరికి ఇచ్చే సలహా ఏంటి అనేది చూద్దాం. 3 కార్డ్స్ ఇద్దాం. మీరు చేసిన రాంగ్ చాయిస్ కోసం బాధపడుతూ ఉండద్దు. 5 ఆఫ్ కప్స్, మీరు పోగొట్టుకున్న దానికోసం అలాగా అదే విషయం ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. యూ మస్ట్ ఫోకస్ ఆన్ ఫైనాన్సెస్ అనమాట ఇక్కడ. 9 ఆఫ్ పెంటికల్స్. సో ఇలా ఈ ఎనర్జీస్లో మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరిద్దరు కూడా. మీరు మీ లైఫ్లో ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు మీరు బాధపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా అదే స్టేజ్లో ఉన్నారు, అదే ఎనర్జీస్లో ఉన్నారు. సో ఇలా ఇద్దరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ వాల్యుబుల్ టైంని ఇలా ఫైనాన్సెస్ పైన పెట్టండి. అంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే బిజినెస్ పైన పెట్టండి, జాబ్ చేస్తున్నట్టయితే జాబ్ పైన పెట్టండి. ఎనీహౌ మీ ఫైనాన్సెస్ ఆల్రెడీ మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి, హై లెవెల్కి వెళ్ళడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టమని, హార్డ్ వర్క్ చేయమని యూనివర్స్ మీకు సలహా ఇస్తుంది ఇక్కడ మీ ఇద్దరికి. మీరు ఇద్దరు ఎలా ఉంటారంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు, కానీ సడన్గా అన్నీ ఆపేసి ఆ పాత విషయాలన్నీ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయొద్దు అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే సలహా. ఎందుకు అంటే ఆల్రెడీ యూనివర్స్ డిసైడ్ చేసింది మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది అని. సో మీది ఎలాగూ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి మీరు ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తే చాలు. మీరు టైం అంతా వేస్ట్ చేసుకుని ఆలోచనలు పిచ్చి ఆలోచనలు పెట్టుకోని అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో జడ్జ్మెంట్ అనేది తప్పకుండా జరగబోతుంది. యూనివర్స్ మీకు ఫేవరబుల్గానే జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది అనేది ఇక్కడ అర్థం. ఓకే, ఎవరైతే లీగల్ ఇష్యూస్లో ఉన్నారో ఆ జడ్జ్మెంట్ కూడా మీకు ఫేవరబుల్గా రాబోతుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మనకి. సో ఇప్పుడు ఛానల్ మెసేజెస్ చూద్దాం. మీ ఛానల్ మెసేజెస్ మీరేమనుకుంటున్నారా అసలు మీ పర్సన్ కోసం? సో కెమిస్ట్రీ కార్డ్ ఇక్కడ. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. ఓకే, డిసగ్రీమెంట్స్. ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ అంటే ఇక్కడ చెప్తాను. సెల్ఫ్ లవ్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే
మీతో ఉన్న టైం, మీ మెసేజెస్ ఇవి. అంటే మీరు మీ పర్సన్తో గడిపిన ఆ కొంచెం టైం కూడా చాలా వాల్యుబుల్ టైం అనమాట మీకు. ఆ టైం అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు. అండ్ కొన్ని డిసగ్రీమెంట్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అవన్నీ మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది మీ పర్సన్ ఆలోచన ఇక్కడ. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. మీరు హీల్ అవ్వడానికి ఇంకా ట్రై చేస్తున్నారు విత్ సెల్ఫ్ లవ్. యోగా చేసి, మెడిటేషన్ చేసి, అది చేసి ఇది చేసి మీరు చాలా పాస్ట్ లైఫ్ని మీరు కూడా ఆ బాధనంతటిని మర్చిపోవడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ ఏంటి అనేవి చూద్దాం. నెగ్లెక్టెడ్, ఎస్. గాసిప్, ఓకే. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మీకోసం మీకు కావాల్సింది ఏది మీ పర్సన్ ఎప్పుడూ ఇవ్వలేదు. మిమ్మల్ని చాలా నెగ్లెక్టెడ్గా చూశారు. అంటే లెక్క చేయలేదు మిమ్మల్ని. ఏ విషయంలోని కూడా కేర్ చేసేవారు కాదు. మీ ఫీలింగ్స్ని కేర్ చేసేవారు కాదు. సో అది ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇదొకటి ఉండేది మీ పర్సన్ మైండ్లో. అంటే మీ రిలేటివ్స్ అండ్ మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ ఇలాంటి వాళ్ళందరూ మీరిద్దరూ కలిసి ఉండడం చూస్తే ఏమనుకుంటారో అసలు అన్న ప్రాబ్లం ఎక్కువైపోయి ఉండేది ఆ రోజుల్లో. ఓకే. సో ఇప్పుడు అవన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి మీ వైపు వస్తారనమాట. ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్నిటినీ ఇప్పుడు కన్సిడర్ చెయ్యరు మీ పర్సన్. స్పేస్, ఆలోచించుకోవడానికి ఇంకా టైం కావాలంట మీ పర్సన్కి. ఓకే. స్పేస్ అనేది ఇంకా కావాలి అంటున్నారు. ఐ నీడ్ మోర్ స్పేస్. ఆలోచించుకోవడానికి అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే తన పాస్ట్ లైఫ్ని, పాస్ట్ పర్సన్తో ఉన్న కనెక్షన్ని పూర్తిగా కట్ చేసుకోవడానికి అండ్ ఒక క్లీన్ స్లేట్ లాగా మీ వైపు రావడానికి తనకి ఇంకా స్పేస్ కావాలి అని అడుగుతున్నారు. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఇక్కడ లక్కీ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు 222 అని టైప్ చేసి పక్కన YESS అని రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే. రీడింగ్ని లైక్ చేయండి. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని వాటిని వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.